అలర్ట్ జారీ చేసింది. నగర వ్యాప్తంగా నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, మాన్సూన్, డిఆర్ఎఫ్, హైడ్రాను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో హైడ్రా అలర్ట్ పంపించింది. మొబైల్ ఫోన్స్కు అలర్ట్ మెసేజ్ పంపింది హైడ్రా. ట్రాఫిక్, వాటర్ లాగింగ్ ఏరియాల్లో వాహనాలను జాగ్రత్తగా నడపాలని సిటీ పబ్లిక్కి సూచించింది. అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ ప్రజలను హైడ్రా అలర్ట్ చేసింది. మరోవైపు 3 రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షానికి హుస్సేన్ సాగర్కు వరద పెరిగి ఇప్పటికే నిండుకుండలా మారింది. మళ్లీ భారీ వర్షం కురిస్తే హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలు వాతావరణ శాఖ అధికారులకు కూడా అంతు చిక్కట్లేదు. పొద్దంతా ఎండలు కొట్టిన మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు కమ్మేస్తున్నాయి. క్యూములో నింబస్ మేఘాలొచ్చి కుండపోత వర్షాలు కురిపిస్తున్నాయి. ఉపరితల గాలులు ద్రోణి ప్రభావంతో ఉన్నట్టుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు చెప్తున్నారు. దీంతో మొదట ఎల్లో అలర్ట్ను జారీ చేస్తున్న వాతావరణ శాఖ కాస్త అప్పటికప్పుడు ఆరెంజ్ అలర్ట్ అని సవరించుకోవాల్సి వస్తోంది. ఐటీ కారిడార్లో చిన్న వాన పడినా ఉద్యోగులు ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షం కురిస్తే ఐటీ కారిడార్లో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నీరు చేరి రోడ్లు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఇనార్బిట్ మాల్ నుంచి మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్తో ట్రాఫిక్ జామ్ అవుతోంది. రాడిసన్ హోటల్ వద్ద మెయిన్ రోడ్డుపై వర్షపు నీరు చెరువును తలపిస్తూ ఉంది. దీనివల్ల హఫీజ్పేట, కొండాపూర్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వెహికల్స్తో ట్రాఫిక్ ఏర్పడుతోంది. ఐక్య, ఏఐజీ నుంచి వచ్చే వెహికల్స్ గచ్చిబౌలి నుంచి కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్పేట వైపు వెళ్లే వాటితో ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతోంది.